పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష. ఇది పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష. ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష. అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది. ఆ నక్కకి ఏమైపోయింది, ఆ తొట్టిలో పడితే ఆ నక్క ఒంటి నిండా నీలి రంగు అంటుకున్నది. ఆ నీలి రంగు అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది. ఇదేదో కొత్త జంతువు అనుకొని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష. ఈ నక్క కూడా ఇదేదో బాగుంది, అందరు నాకు భయపడుతుందని నేను దేవుడు పంపిన దూతను, ఈ రోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదట అధ్యక్ష. జంతువులు భయంతో అంగీకరించాయి. ఆ నక్క జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టే భరించాయి అధ్యక్ష. ఒకరోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది, కొత్త చట్టాల గురించి చెప్తుంది. అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క అంటిన నీలిరంగంతా కరిగిపోయింది. నక్క నిజస్వరూపం బయటపడ్డది. మాయ మాటలతో మారువేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలంలో నిలవదు అన్నది ఆ యొక్క నీతి సూత్రం అధ్యక్ష. వీళ్ళ మాయ మాటలు కూడా ఎక్కువ కాలం నిలవవు. వీళ్ళ మాటలు, వీళ్ళ యొక్క నీతి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. జై తెలంగాణ, జై కేసీఆర్.